రంగారెడ్డి జిల్లా వెంకమ్మగూడలో డ్వాక్రా భవనం సీసీ రోడ్డు అండర్ డ్రైనేజీని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెప్పారు. చందనవెల్లిలో ఇంకా కంపెనీలు వస్తాయన్నారు. మూసీ నదిపై వంతెనల కోసం మరిన్ని నిధులు తెస్తానని యాదయ్య చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుజాతానగర్ ఎంపీడీఓ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి ప్రజలు అనేక వినతిపత్రాలు అందించారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సాంబశివరావు తెలిపారు. అందరూ సహకరిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. డిఎస్సి పరీక్ష తేదీలు వాయిదా వేసి మెగా డిఎస్సి ప్రకటించాలని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బీజేవైఎం ధర్నా నిర్వహించింది. చేవెళ్ల ఎంఆర్ఓ కృష్ణకు బీజేవైఎం నేత మహేందర్ వినతిపత్రం అందించారు. తెలంగాణలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని మహేందర్ విజ్ఞప్తి చేశారు. విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఈ నెల 4న బంద్కు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగిశివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో కలిసి వారు బంద్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ సమస్యతో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు చిక్కుల్లో పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మభిక్షం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రధాని మోదీ స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వైద్య విద్యలో జరిగిన ఇంత పెద్ద అవినీతిలో పాత్ర ఉందని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఎంపీపీ సుష్మశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సుప్రజ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎమ్మెల్యే గూడెం సాయంతో పటాన్చేరులో పలు అభివృద్ధి పనులు చేసినట్లు సుప్రజ చెప్పారు. ప్రజాసేవలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనకు సహకరించిన వారికి సుష్మశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. బొగ్గు గనుల వేలంపై సింగరేణిలో నిరసనలకు కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందించాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 17న హైదరాబాద్లో పార్టీలతో కలిసి భారీ నిరసన చేయాలని నిర్ణయించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో సింగరేణి మునగడ ప్రశ్నార్థకం కానుందని యూనియన్ నేత రాజ్కుమార్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని సీఎం వెంటనే స్పందించి వారికి భరోసా కల్పించాలని పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి నిరుద్యోగ పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిఎస్సి గ్రూప్స్ పోస్టులు పెంచాలని ఓయూ పీడీఎస్యూ కమిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించింది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ చెన్నూరులో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి కొత్త బస్టాండ్ చౌరస్తా దాకా డప్పు చప్పులతో శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నీటి ప్రశ్నపత్రం లీకేజ్ నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అభాండాలు వేస్తోందని నేతలు మండిపడ్డారు. కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా స్కూల్ పైకప్పు పెచ్చులు ఊడిపడి 6 విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థులు గాయపడ్డ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. వనపర్తి జిల్లా మదనపురంలో నూతన మహిళా సమాఖ్య భవనాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పదవి విరమణ చేసిన ఎంపీటీసీ, ఎంపీపీని సన్మానించారు. ప్రజాప్రతినిధులుగా మండల అభివృద్ధికి పాటుపడిన అందరినీ ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ గురువారం భారత్ బంద్ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త బంద్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విద్యార్థి నాయకులు కోరారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులైన వారు నీట్ అవకతవకలపై మాట్లాడాలన్నారు. నీట్ అభ్యర్థులకు న్యాయం జరిగేదాకా నిరసన తెలుపుతామని అన్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నం మండలం ఎల్లపువారిపాలెంలో చిట్టీల పేరిట మోసం జరిగింది. సుమారు 2 కోట్ల రూపాయల మేర కనకమహాలక్ష్మి కుటుంబ సభ్యులు మోసం చేసినట్లు సమాచారం. బాధితులు తమ ఇంటికి రాగానే చిట్టి వ్యాపారుల కుటుంబాలు దాడికి తెగబడ్డారు. కోట్లాది రూపాయలు మోసం జరిగినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.